కుహూ రావాలుండాలి. మధ్య మధ్యలో విశాలమైనటువంటి సరస్సులు, సెలయేళ్ళు ఇవన్నీ కృత్రిమంగా ఏర్పాటు చేయాలి. ఇదివరకు అరణ్యానికి వెళ్ళినాడు అనంటే ఆయన ఆధికారికమైనటువంటి పర్యటన కాదు, అది అనధికారికమైనటువంటి పర్యటన. ఆయన రాజు కాదు, అప్పుడు అయోధ్యకు సామాన్యమైనటువంటి ఒక మహారాజు గారి కొడుకుగా వెళ్ళినాడు. కానీ ఇప్పుడు రామచంద్రుడు అఖండ భూమండలాధిపతి, కేవలం అయోధ్యాధిపతి కాదు, అఖండ భూమండలానికి అధిపతి అయినటువంటి వాడు కావున ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడు వస్తేనే రోడ్లు బాగు చేస్తారు, రంగులు వేస్తారు, బ్యానర్లు కడతారు వానికి. అటువంటిది అఖండ భూమండలాధిపతి అరణ్యానికి బయలుదేరుతున్నాడు అంటే ఎంత గొప్పగా ఏర్పాట్లు చేసినాడు. మార్గే మార్గే కౌతుకార్థం భిత్తౌ చిత్రాణ్యనేకశః. వెళ్ళుతుంటే గ్రామాల్లో ఏవైనా గోడలు కనబడితే గోడలకన్నిటికీ సున్నాలు వేయించి రకరకాల బొమ్మలు వేయించినాడట. ఎంత సుందరంగా ఉన్నారా ఈ బొమ్మలు అని రామచంద్రుడు సంతోషపడాలి, సీతామహాసాధ్వి సంతోషపడాలి. పూలు లేనటువంటి చోట ఏం చేసినాడు, కుండీలు తీసుకుని వెళ్ళి ఆ పుష్పవాటికను కృత్రిమంగా ఏర్పాటు చేసినాడు. వెళ్ళే సమయంలో కేవలం ఒక రామచంద్రుడే కాదు కదా, అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వెళుతారు కావున కొంతమంది బండ్లపైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది కాలినడకన వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది రథాలపైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఏనుగలపైన. ఎవరెవరికి ఏ వాహనం ఎక్కితే సౌకర్యంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా అటువంటి వాహనాల యొక్క కల్పన చేసినాడు. సీతాదేవిని అడిగినాడు, సీత మనం అరణ్యానికి వెళదాం అనుకున్నాం కదా, ఏ వాహనంలో వెళ్ళదామే అన్నాడు. విమానమా, ఏనగనా, గుర్రమా, రథమా అంటే సీతాదేవి అన్నది ఏనగపైన వెళ్ళాలని ఉన్నదండి. లక్ష్మణస్వామికి ఆదేశం చేయగానే విశాలమైనటువంటి ఒక ఏనుగను అలంకారం చేసినారు. వేలాది మంది పరిచారికలు, చెలికత్తెలు అలంకారాలు చేసుకొని పూలు జల్లుతూ ఉండగా ఆ ఏనుగ పైన కూర్చున్నటువంటి వాడి రామచంద్రుడు తాను ప్రయాణం చేస్తున్నాడు. లక్ష్మణుడు ముందు, రాముని యొక్క ఏనుగ వెనకాల, శత్రుఘ్నుడు, భరతుడు వాళ్లకు సంబంధించినటువంటి ఏనుగలు ఇంకా వెనకాల. గుర్రములతో కూడుకున్న వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని గుర్రములే ఉండాలి. రథములతో ప్రయాణం చేసేవాళ్ళు ఉంటే అన్ని రథములే కనబడుతూ ఉండాలి. ఇక్కడ సంకలితం కాకూడదు, కలిగూర గంపవలే కాకూడదు. గుర్రాలు, ఏనుగలు అని ఒకేసారి పోకుండా ఏదాని తర్వాత ఏది, ఏదాని తర్వాత ఏది వెళ్ళాలి. ఈ విధంగా చక్కగా వ్యవస్థ జరిగినది. వెళ్ళుతుంటే మార్గ మధ్యంలో అక్కడక్కడ తాగడానికి నీళ్లు, తినడానికి ఉపహారాల వ్యవస్థ, భోంచేయడానికి భోజనాల యొక్క వ్యవస్థ మాత్రమే కాదు, విందులు వినోదాలకు కూడా అనుకూలించేందుకోసమై నటాహ గానం ప్రచక్రిరే. ఎవరైతే నటులున్నారో వాళ్ళంతా కూడా చక్కగా గానాన్ని కూడా చేయడం ప్రారంభించినారు. ఈ విధంగా ప్రయాణం అనేటువంటిది కొనసాగుతున్నది. చివరికి ఇక చేరబోతూ ఉన్నాము సరయు గంగా సంగమానికి అనుకోగా ముద్గలుని యొక్క ఆశ్రమం వచ్చినది. ఇదివరకు ఒకసారి ముద్గలుని ఆశ్రమంలోనే మొక్కలను తీసుకువస్తే చెప్పకుండా చేయకుండా తీసుకుపోయినావి మొక్కలను అని అంటే అప్పుడు ముద్గలునికి క్షమాపణ చెప్పడానికి వెళ్ళినారు. అక్కడే కదా దశరథుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, రామునికి సంబంధించిన భవిష్యత్తునంతా కూడా తెలుసుకున్నది. కానీ ముద్గలుడు ఏమో ఆశ్రమాన్ని మార్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు ముద్గలుడు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్నంతా కూడా స్వీకరించి తర్వాత ఒక ప్రశ్న వేసినాడు ముద్గలుణ్ణి. ఏమయ్యా, తమరు ఇదివరకు వేరే చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండేవారు, ఎందుకు ఇప్పుడు ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టవలసి వచ్చినది అనంటే అప్పుడు ముద్గలుడు అన్నాడు, అరణ్యాల్లో ఉండి తపస్సులు చేసేటువంటి మునీశ్వరులమైనటువంటి మేము నది లేదా సరస్సులు, సెలయేళ్ళు ఇవేవీ లేకుండా మేము అనుష్ఠానాన్ని చేయలేము.
ఒకటికి 4 సార్లు స్నానాలు చేయవలసి వస్తుంది. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అవేవీ లేవు అని బాధపడుతూ ఇటుగాక అటు అటుగాక ఇటు ఆశ్రమాన్ని నేను మారుస్తూ ఉన్నానయ్యా అన్నాడు. అయితే నీవు ఎక్కడికి కదలకుండా ఉండాలి అని చెప్పనంటే ఈ అరణ్యంలో ఏదైనా ఒక మంచి చోటు ఉంటే చెప్పవయ్యా, నేను నీకు అక్కడ వ్యవస్థ చేస్తాను అన్నాడు రామచంద్రుడు. అంటే అప్పుడు ముద్గరుడు అన్నాడు, ఒకవేళ నీవు నాకు అటువంటి వ్యవస్థను చేస్తాను అనంటే సరయూ గంగా సంగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాకు సంబంధించినటువంటి ఆశ్రమాన్ని నిర్మించు అన్నాడు. అనగానే అప్పుడు రామచంద్రునికి సందేహం కలిగినది. సీతాదేవి ఎక్కడికి వెళదామే మనము అని ప్రశ్న వేస్తే రామచంద్రుడు వేసిన ప్రశ్నకు సీతాదేవి ఏం చెప్పినది? సరయూ గంగా సంగమానికి వెళదాము అన్నది. ఇక్కడ ముద్గరుని సమీపానికి వచ్చి ఆశ్రమం ఇటోటు తిరుగుతున్నది, ఏమయ్యా ఇంకెక్కడ కావాలో ఆశ్రమం చెప్పు అని అంటే ప్రవహించేటువంటి నీళ్లు లేకపోతే నేను ఉండలేను ఆశ్రమం అటువంటి చోట అని అంటూ సరయూ గంగా సంగమం చోట నాకు కావాలి అని అన్నాడు. ఏమిటి అసలు ఈ సరయూకు ఉన్నటువంటి గొప్పతనం? సరయూ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఏమీ తెలియకుండా ఉన్నటువంటి రామచంద్రుడు అప్పుడు ముద్గరుణ్ణి అడుగుతున్నాడు. యద్యత్ర సరయూ కిమర్థం సరయూ శ్రేష్ఠ కుతః ప్రాప్తా ధరాతలం తత్వం వద మహాభాగా సవిస్తారం మమాగ్రతః. కాశీలో ప్రవహించే నదీ పేరేమిటి? మధురలో ప్రవహించేటువంటి నది, మధురలో ప్రవహించేటువంటి నది ఏ నామాన్ని ఉచ్చరిస్తే మన పాపాలని తొలగిపోతాయో, స్నానం చేసే సమయంలో నదుల పేర్లను ఉచ్చరిస్తే చాలు మనం చేసే నీళ్ళన్నీ ఆ నదుల యొక్క నీళ్ళే అవుతాయట. మధురలో ప్రవహించే నది, కాశీలో ప్రవహించే నది, మరి అయోధ్యలో ప్రవహించే నది సరయూ. ఇప్పుడు ఆ సరయూ నదిని గురించి అడుగుతున్నాడు రామచంద్రుడు ముద్గలుణ్ణి. అన్ని నదుల కంటే శ్రేష్టమైనటువంటిది సరయూ నది అని అంటారు, ఎందుకయ్యా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించినాడు. రామచంద్ర, మీ వంశంలో చాలా పూర్వం వాడు వైవస్వతుడు అనే పేరు గల ఒక మను ఉండేవాడు. మహావిద్వాంసులైనటువంటి వ్యక్తులు, గొప్పనైనటువంటి మేధా సంపత్తి గల వాళ్ళంతా కూడా ఆయనను చాలా గౌరవిస్తూ ఉండేటువంటి వాడు. ఆ వైవస్వత మనువుకు ఒకనాడు అయోధ్యానగరంలో పెద్ద యజ్ఞం చేయాలి అనేటువంటి కోరిక కలిగినది. వశిష్ఠుల వారిని పిలిపించుకున్నాడు. నేను ఒక యజ్ఞాన్ని చేయాలి అని అనుకుంటున్నానయ్యా అని అంటే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అయితే ఎక్కడ నదీ నదాలుంటే అక్కడికి వెళ్ళి యజ్ఞం చేద్దాము అని అన్నాడు. ఎందుకు అయోధ్యలో చేయకూడదా అని అంటే అయోధ్యలో ఏమున్నది గనక? ఓ నది లేదు, ఒక నదము లేదు, ఓ సరస్సు లేదు. అందుకని ఎక్కడ నది ఉన్నదో అక్కడికి వెళదాము. కాశీలో గంగా ఉన్నది, మధురలో యమున ఉన్నది, హిమాలయాల్లో మానస సరోవరం ఉన్నది. అందుకని ఎక్కడ నదులు ఉంటాయో అక్కడ యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు చేయడం అనేటువంటిది విశేషము అనంటే అప్పుడు ఆ వైవస్వత మనువుకు ఏమనిపించినది అనంటే, ఇంత గొప్పనైనటువంటి సూర్యవంశము పరిపాలన చేస్తూ ఉన్నటువంటి అయోధ్యలో పవిత్రమైనటువంటి నదులు లేకపోవడం ఇది శోచనీయమే ఉన్నది, ఇది బాధాకరమే ఉన్నది. అందుకని ఇప్పుడు సంకల్పం నాకు వచ్చినది కాబట్టి ఏదైనా ఒక గొప్పనటువంటి నదిని ఇక్కడ ప్రవహించేట్టుగా చేస్తాను అని భావించి వశిష్ఠుల వారిని ఏమడిగినాడు అనంటే, భారతదేశంలో అన్నిటికన్నా గొప్పనైనటువంటి నది ఏది? పవిత్రమైనటువంటి జలాలతో కూడుకున్నటువంటి సరస్సు కానీ నది కానీ ఏదైనా ఉంటే చెప్పు అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఈ భారతదేశంలో అన్నిటికంటే పవిత్రమైనటువంటిది హిమాలయాల్లో ఉండేటువంటి మానస సరోవరము, దానితో సమానమైనది ఇంకా ఏది కూడా కాదు. అందుకని ఒకవేళ నీకు ఈ అయోధ్య నగరానికి
ఏదైనా ఒక నదిని తీసుకురావాలనే సంకల్పం ఉన్నట్టయితే హిమాలయాల్లో ఉండేటువంటి మానస సరోవర జలాన్ని తీసుకురావయ్యా అన్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అంత గొప్పవి అని తెలుసును వశిష్ఠునికి. అందుకని వట్టి ఏదో సామాన్యమైనటువంటి నది పేరు చెప్పిన దానికంటే మానస సరోవరాన్ని తీసుకుని రమ్మని అనగానే అప్పుడు ఏం చేసినాడు, భక్తితో కూడుకున్నటువంటి వాడి అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణాన్ని ప్రయోగించినాడు మానస సరోవరానికి. హిమాలయాల్లో ఉండేటువంటి మానస సరోవరం దాకా వెళ్ళి సరోవరానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆ బాణము అయోధ్యానగరానికి రావలసినది అని ఆహ్వానం చేస్తే మానస సరోవరం చాలా సంతోషపడి రావడానికి సిద్ధమైనది. అప్పుడు ముందు బాణము వెళ్ళుతూ ఉంటే దారిని చేస్తూ వెనకాల మానస సరోవరంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ప్రయాణమవుతూ వచ్చినాయి. సంస్కృత భాషలో బాణమును శరము అని అంటారు. శరము చేత తేయబడినదిగా ఉన్న దానిని శరయు శరయు. ఇంకోటి హిమాలయాల్లో ఉండేటువంటి ఈ సరస్సు పేరు ఏమనుకున్నాము, మానస సరోవరం. సరస్సులోని నీళ్లతో కూడుకొని ఉన్న నదిగా ఉన్న దీన్ని సరయు అని అన్నారు. శరము చేత తేయబడినదిగా ఉన్న శరయు లేదా మానస సరోవరముల యొక్క జలము కాబట్టి ఇక్కడ ప్రవహించే నది సరయు అనే పేరుతో పిలువబడుతుంది అన్నారు. ఈ విధంగా ఆనాడు వైవస్వతమును కాలంలో అయోధ్యానగరము పొలిమేరల్లో నుంచి ప్రవహించేట్టుగా చేసినాడయ్యా. ఇక్కడ ప్రవహించేటువంటి ఏ నదీ జలాలు ఉన్నాయో ఇవి సామాన్యమైనటువంటివి కాదు, కైలాసశిఖరంలో ఉండేటువంటి మానస సరోవర జలాలే. లక్షలాది రూపాయలు పెట్టి ఇప్పుడు మానస సరోవరానికి పోవలసిన అవసరమే లేదు. హాయిగా అయోధ్యకు వెళ్ళి సరయూ నదిలో స్నానం చేస్తే సరిపోతుంది. వాల్మీకి ఎంత వివరించినాడు చూడండి. సరోవరాత్ సముద్భూత సరయూశ్చేతి కేచన. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ నది ఉన్నదో ఈ నది భాగీరథీ సమానీత త్వత్పాదాబ్జ సముద్భవ తపసా శంకరంతోష్య శరవ్యా మిలితాథస. మానస సరోవరానికి సంబంధించిన జలము సరయూ నది అయితే ఆ తర్వాత భగీరథుడు తపస్సు చేసి నీ కుడికాలు బొటనవేలు నుండి ఆవిర్భవించినటువంటి గంగా నదిని తీసుకొని వచ్చినాడు. ఇది ఎంత పవిత్రమైనది. అందుకని ఈ రెండు నదులు సంగమమైనటువంటి చోటు ఏదైతే ఉంటుందో ఇక దానికి చెప్పడానికి వీలైనంతటి గొప్పైనటువంటి ప్రాశస్త్యం ఉంటుందయ్యా. అందుకని ఒకవేళ నాకు ఆశ్రమం నిర్మిస్తే అటువంటి చోట నిర్మించవయ్యా అని అన్నాడు. శ్రీరామచంద్రుడు చాలా సంతోషపడ్డాడు. ఈ సందర్భంలో సరయూ నది యొక్క మాహాత్మ్యాన్ని చెప్పడానికి పూనుకున్నటువంటి ముద్గరుడు ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనంటే, సరయూ నది ఎంత గొప్పది అని వర్ణించాలి అనంటే, కోటి వర్ష సహస్రైశ్చ కోటి వర్ష శతైరపి మహిమా సరయూ నద్యా కోపి వక్తుం నవైక్షమః. కోటి సంవత్సరాలు సరయూ నది యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడానికి పూనుకున్నాను అని చెప్పుతూ వెళుతూ ఉన్నా కానీ సరిపోనంతటి మహిమ గలదయ్యా అది సరయూ నది. అంత గొప్పైనటువంటిది. అసలు ఈ లోకంలో ఏ నదికి సంబంధించిన మహిమనైనా చెప్పగలరేమో కానీ సరయూ నది యొక్క మహాత్మ్యాన్ని మాత్రం ఎవ్వడూ చెప్పలేడు, అంత గొప్పనటువంటిది అని ఆ సరయూ మహాత్మ్యాన్ని గురించి చెప్పగానే అప్పుడు శ్రీరామచంద్రుడు ఆశ్రమాన్ని అక్కడ ముద్గరునికి ఏర్పాటు చేసినటువంటి వాడి సీతాదేవిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళినాడు. కావున ఆమె ఏ ఏ మొక్కులు గంగాదేవి గురించి మొక్కుకున్నదో పవిత్రమైనటువంటి సంగమ స్థానంలో వాటన్నిటికీ సంబంధించిన మొక్కులను తీర్చుకోవడానికి తొందరపాటు లేకుండా, హడావిడి అట్టహాసం లేకుండా, అయ్యో తొందరగా వెళ్ళిపోవాలి అయోధ్యకు అని కాకుండా భరతునికి అయోధ్యానగరానికి సంబంధించిన బాధ్యతలన్నింటినీ కూడా అప్పచెప్పి మళ్ళీ లక్ష్మణుడు వ్యవస్థ చేస్తూ ఉండగా సీతాదేవితో కూడుకున్నటువంటి వాడై పుష్పక విమానాన్ని ద్రోహించి ప్రయాణమై వచ్చినాడు. వస్తూ ఉంటే ముద్గరుని యొక్క ఆశ్రమం దాటి ముందుకు ప్రయాణమై వెళ్ళుతున్నాడు. ఇక పుష్పక విమానం ఎట్లా ఉన్నది, సౌమిత్రి
ఇదమబ్రవీతు యః కశ్చిద్వా సమాయాతి పథికః సమమాజ్ఞయా. ఒకవేళ ఇది ప్రయాణం అవుతూ ఉంటే ఎవరైనా స్నానం చేయాలి అంటే దాంట్లో సరస్సులు సెలయేళ్ళు ఉండాలి. పుష్పక విమానంలో కట్టుకోవడానికి వస్త్రాలు, వీళ్ళకి బ్యాగులు చదువుకొని రావాల్సిన అవసరం లేదు. వచ్చి పుష్పక విమానంలో కూర్చుంటే చాలు. ఎవరెవరికి ఏదేది కావాలంటే అది. పంచభక్ష పరమాన్నాలు, మీరు కర్ణాటక దేశీయుల మీకు చారు, మీరు కేరళ దేశీయుల మీకు సాంబారు, మీరు ఆంధ్రదేశీయుల మీకు గోంగూర పచ్చడి మొదలైనటువంటివి. ఎవరెవరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పంచభక్ష పరమాన్నాలు, ఒకటేమిటి రెండేమిటి, చక్కగా ఈ పుష్పక విమానం ప్రయాణమై ఆ సరయూ గంగా తీరంలో దిగినది. దిగగానే వశిష్ఠుడు సీతమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ మొక్కులు ఏమిటో చెప్పండి అని లిస్టు రాసుకున్నాడు. పూజా సామగ్రికి సంబంధించిన, యజ్ఞ సామగ్రికి సంబంధించిన సంభారాలన్నీ కూడా 2 రెట్లు అధికంగా తీసుకువచ్చినాడు. 1000 రెట్లు అధికంగా ఉన్నాయి. అంతా వ్యవస్థ చేయబడ్డది. శ్రీరామచంద్రుడు పూజా నిమిత్తమైపోతూ లక్ష్మణస్వామిని పిలిచి, ఒరే లక్ష్మణ, ఈనాటి నుండి ఇక్కడ క్రతువు జరగబోతున్నది. మీ వదినమ్మ గారికి సంబంధించినటువంటి మొక్కులు ఇక్కడ ఆమె చెల్లించుకుంటూ ఉన్నది. అందుకని ఈ సమయంలో ఇక్కడ ఉండేటువంటి వనాలు ఉపవనాలు ఏవైతే ఉన్నాయో ఆ వనాలు ఉపవనాల్లో ఉండేటువంటి ఎంతమంది ఋషులు మునులు ఉన్నారో, ఎంతమంది సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఇక్కడనే భోజనాలు చేయాలి అని వ్యవస్థ చేయాలి. ఒకవేళ వాళ్ళు మనం వండిన వంటలు తినరు అనుకో, వాళ్లకు భోజన వసతిని ఏర్పాటు చేయండి. వాళ్ళే స్వహస్తాలు చేసుకొని. తినేవాళ్లలో ఎన్ని రకాల వాళ్ళు ఉంటారు అనంటే లక్ష్మణుడు ఒక్కసారి తిరిగి వచ్చి చెప్తానన్నయ్య అని మొత్తం తిరిగి వచ్చి చెప్తున్నాడు రామచంద్రుడికి. అన్న, ఇది కొంచెం కష్టంగా ఉన్నా మీ ఆదేశం అయింది కాబట్టి దీనికి కష్టమే ఉండదు. ఇంకా ఎటువంటి వాళ్ళు ఉన్నారా అన్నాడు రామచంద్రుడు. కొంతమంది ఆకులు మాత్రమే తింటాము అంటున్నారు, కొంతమంది పండ్లు మాత్రమే తింటాము అంటున్నారు, ఇవేవి మాకు అవసరం లేదు అని కొంతమంది పక్షులు విడిచిపెట్టినటువంటి విత్తులు ఉంటాయో గింజలు ఉంటాయో అవి తింటాము అంటున్నారు. ఇంకొంతమంది వర్షాధారం వల్ల పండినటువంటి పంటల నుండి వచ్చేటువంటి బియ్యాన్ని మాత్రమే తింటారట. ఇంకొంతమంది మాకు ఇవేవి అవసరం లేదు, మేము కేవలం గాలిని తిని మాత్రమే ఉంటాము అంటారు. కొంతమంది నీళ్లను దాగి ఉంటాము అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారో తెలుసునా రామ, దర్భకర్రపై నుండి వచ్చేటువంటి నీటి బిందువును దాగి మేము ఉంటాము అని అంటున్నారు. ఆశ్రమాల్లో ఉండేటువంటి ఋషులంతా వన్యవృత్తిని అవలంబించి, రాముడు అన్నాడు ఎవరెవరికి ఏది వ్యవస్థగా ఉన్నది చేయరా అన్నాడు. చెప్పడం సులభమే. ఇప్పుడు పక్షులన్నీ ఎక్కడ నోటి నుంచి వచ్చేటువంటి గింజలు వేస్తున్నాయి, ఏరక రావాలి ఇప్పుడు లక్ష్మణస్వామి. రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ లక్ష్మణుడు ఈ వ్యవస్థ చేయడానికి పూనుకోగా ఇంకొక ఆజ్ఞను జారీ చేసినాడు. ఏమిటి అంటే, ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉంటామో ఉన్న సమయంలో ఈ అరణ్య ప్రాంతాల్లోకి వచ్చినటువంటి ఏ బ్రాహ్మణులు కానీ, ఏ క్షత్రియులు కానీ, ఏ వైశ్య శూద్రాదులు కానీ నేను చేసేటువంటి ఈ సంతర్పణాన్ని అంగీకరించకుండా పోకూడదు. శ్రీరామచంద్రుడు చేస్తున్నాడు ఈ సంతర్పణ, అయ్యో ఇది మాకు మహాప్రసాదము అని అందరూ వచ్చి సంతోషపడాలి, అందరూ వచ్చి ఆరగించాలి, స్వీకరించాలి. ఏ ఒక్కడూ ఇక్కడి నుండి ఈ ప్రసాదం మేము తీసుకోము అని వెళ్ళిపోవద్దు. ఒకవేళ వెళ్ళిపోయినాడు అని అంటే నీకు నా మీద ప్రేమ లేనట్టే అన్నాడు. ఇది పెద్ద సమస్య. ఇక అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, అన్ని రకాల వ్యవస్థలు చేస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. రామో రాజీవపత్రో అక్షో అయోధ్యాయా పాలక ప్రభు. వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు లక్ష్మణుడు విడివిడిగా పోయి, అయ్యా మీరు భోజనం చేసినారా, మీరు నీళ్లు తాగినారా, మీకేం కావాలో చెప్పండి.
ఏ ఒక్కడు వెళ్ళి రామునికి ఏమయ్యా ఇంత చేస్తున్నావు, మాకు భోజనమే రాలేదు అని అన్నారనుకోండి, లక్ష్మణుడు పిలిచి ఏమిరా నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా అంటాడు. కానీ అది దాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పనంటే అహర్నిశలు 24 గంటలు 2 కళ్ళకు బదులు శరీరం అంతా 1000 కళ్ళు పెట్టుకున్నటువంటి వాడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, తన చేతి కింద ఉన్నటువంటి ఎంతమంది పరిచారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అటువంటి శిక్షణనిచ్చినాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీళ్లు తాగకుండా అన్నం తినకుండా పోకూడదు అని. ఇంతలో ఏమైనది, కుంభోదరుడు అనేటువంటి పేరు గల ఒక బ్రాహ్మణుడు తాను వచ్చినాడు. వనంలో జరుగుతున్నటువంటి పూజా మహోత్సవాలను తిలకించినాడు. రాముని యొక్క సేవకులు లక్ష్మణుని యొక్క పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఏమయ్యా ఏమో హడావిడిగా ఉన్నది అడవంతా, ఏం జరుగుతున్నది ఇక్కడ అని అడిగితే ఆ కుంభోదరునికి లక్ష్మణుని యొక్క దూతలు ఏం చెబుతున్నారు అని అంటే, శ్రీరామచంద్రుడు అయోధ్య నుండి వచ్చి సీతామ్మ వారి యొక్క మొక్కులను చెల్లిస్తూ ఉన్నాడయ్యా, ఇక్కడ రండి రండి భోజనం చేయండి, మీకు ఏది ఇష్టమైతే తినండి అన్నారు. ఏమిటి రాముడా మొక్కులు చెల్లించుకుంటున్నాడా, దానికి అందరికీ భోజనాలు పెడుతున్నాడా, పెట్టే ఈ భోజనాన్ని నేను తినాన్నా, మీ రాముడు ఏ పనులు చేస్తే ఆ పనులు చేసుకొని యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చేసుకొని గాక నేను మాత్రం ఆ భోజనం చేయనయ్యా అని వీళ్ళు ఎంత రమ్మని బ్రతిమిలాడుతున్నా కానీ రాను అని నిరాకరిస్తూ వెళ్ళిపోతుంటే, ఇంతమంది వచ్చిపోతున్నారు, ఈయన వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మణుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అయ్యా మేము ఎంత బతిమిలాడినా కానీ రావడం లేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే లక్ష్మణుడు వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. రే దూతలారా నేను చెప్పే మాట వినండి, ఎందుకు నేను తినను అంటున్నాను రాముడి యొక్క ఆహారాన్ని అనంటే, లోపల వేరే భావం ఉన్నది ఆయనకు, ఆ కుంభోదరుడు అనే బ్రాహ్మణునికి. బయటికి అనేటువంటి మాట ఏమిటి అనంటే, హతోయేన దశాననః బ్రహ్మపుత్రః బంధుపుత్రైః. ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి రావణాసురుడున్నాడో అతన్ని సంహారం చేస్తే రామచంద్రునికి బ్రహ్మహత్య మహాపాపం సంక్రమించినది. బ్రహ్మహత్య మహాపాపం సంక్రమిస్తే దాన్ని పరిహారం చేసుకున్నాడా? రాగానే పట్టాభిషిక్తుడైనాడు. పట్టాభిషేకం కాగానే సీతాదేవి అడిగి తీసుకొని రానే వచ్చినది. ఒకవేళ ఎవడైనా ఒక పాపం చేసినాడు అనంటే ఆ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మిగతా కార్యాలు నిర్వహించాలి. కానీ రామచంద్రుడు పట్టాభిషిక్తుడైనాడు, కాగానే అరణ్యానికి మళ్ళీ తిరిగి వచ్చినాడు. అందుకని నకృతం తీర్థసేవనం తథా యజ్ఞ కృతో నైవ తస్యాన్నం నాహమశ్నియాం. యజ్ఞము ఆచరించలేదు, తీర్థయాత్రాటన చేయలేదు, బ్రహ్మహత్యా పాపంతో కూడుకున్నటువంటి రామచంద్రుడు ఇప్పుడు అన్నదానం చేస్తున్నాడు అనంటే తిలాహ్ పాపం తలా పెరగడు అన్నట్టుగా ఆయన బ్రహ్మహత్యా పాపం మాకు సంక్రమిస్తుంది. ఎందుకయ్యా ఈ అన్నం వద్దు, ఈ సున్నం వద్దు, దారి ఇవ్వండి పక్కకు తిరగండి. అందరూ చుట్టుముడినారు, నువ్వు తినేపోవాలని వాళ్ళు అంటారు, తినను అని అంటాడు ఈయన. తినకపోవడానికి గల కారణం ఏమిటిది అంటే రాముడు బ్రహ్మహత్యా పాపం చేసినాడు. ఆయన తీర్థయాత్రాటన చేసి యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తే తప్ప జరగదు. ఇది మనలో మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. అందుకని లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రామచంద్రుల వారికి ఈ విషయం చెప్పి, అయ్యా అన్నయ్య వచ్చిన వాళ్ళందరినీ నేను చక్కగా జాగ్రత్తగా వాళ్ళ సమీపంలో ఉండి భోజన భాజనాలకు వసతి ఏర్పాటు చేసినాను. కానీ కుంభోదరుడు అనేటువంటి పేరు గల బ్రాహ్మణుడు మాత్రము మనమిచ్చేటువంటి సబర్యలను స్వీకరించడట. రాముడు బ్రహ్మహత్య పాపం చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం ఏమీ చేసుకోలేదు. ప్రాయశ్చిత్తం చేసుకొని వాని అన్నాన్ని కనుక ఒకవేళ మనం తిన్నాము అనంటే ఆ బ్రహ్మహత్యా పాపం మనకు సంక్రమిస్తుంది అని వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి ప్రాయశ్చిత్తం ఏం చెప్పినాడు రా అన్నాడు. తీర్థయాత్రాటన చేయాలనట, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు తిరగవలనట, రెండవది యజ్ఞాలను ఆచరించి ఈ పాపాన్ని పరిహారం చేసుకోవాలనట. అనగానే అప్పుడు వశిష్ఠుడిని పిలిచయ్యా నేను చేసినటువంటి ఈ బ్రహ్మహత్యా మహాపాపానికి కుంభోదరుడు సరైనటువంటి తీర్మానం చేసి చెప్పినాడు, దానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించండి అని అన్నాడు.
పట్టాభిషిక్తుడై ఉంటే ప్రయోజనం ఏమున్నది? ఈ మొట్టమొదట ఈమె మొక్కుల కోసమని బయలుదేరినాడు. కొన్ని రోజులు నెలల తరబడి అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుంభోదరుడు భోజనాన్ని నిరాకరించిన తర్వాత కుంభోదరుడు సూచించిన ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేసినాడు. రాఘవోపి మునేః తస్య జ్ఞాత్వా అభిప్రాయముత్తమం సర్వం వృత్తం సభా మధ్యే చకార సుస్మితః స్ఫుటం. ఇప్పుడొక్కసారి కుంభోదరుణ్ణి మనం అడుగుదాం. ఏమయ్యా కుంభోదర, అనంత బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి రాముడిగా అవతరించి రావణ సంహారం చేసి భూమి యొక్క భారాన్ని తొలగిస్తే ఆయన పైన నీవు నిరారోపణ చేస్తావా? బ్రహ్మహత్యా పాపం చేసినాడు కావున ఈయన తీర్థయాత్రను చేయాలి అని అంటున్నావు, ఇదేమిటయ్యా అనంటే, ఇందో నా స్వార్థం ఒకటి ఉన్నది అని అంటాడు. ఏమిటా స్వార్థము? రాముడు అరణ్యవాసం చేసే సమయంలో ఏ అడవులు ఉన్నాయో ఇవి మాత్రమే తిరిగి వెళ్ళిపోయినాడు. కానీ మా దక్షిణ దేశానికి వచ్చినాడా? మా పశ్చిమ దేశాలు తిరిగినాడా? అందుకని ఒకవేళ నేను ఈ అన్నాన్ని తినను అనంటే నా నిమిత్తంగా నేనన్నటువంటి మాటలందు దృష్టి పెట్టి సారించినటువంటి వాడు ఈ శ్రీరామచంద్రుడు భారతదేశంలో ఎన్ని నదీ నదాలు ఉన్నాయో అన్ని తిరుగుతాడు. అయోధ్యలో ఉన్న ప్రజలు మాత్రమే రాముడిని చూసి పాపాలు పోగొట్టుకునేవాళ్ళు కాకూడదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ రామచంద్రుని యొక్క రూపాన్ని దర్శించాలనేటువంటి కోరికతో నేను ఈ విధంగా రాముని పైన అభియోగాన్ని మోపినాను అని అంటాడు. ఎంత గొప్పనటువంటి అభియోగం చూడండి. ఇంకేమిటి, శ్రీరామచంద్రుడు తీర్థయాత్రలను చేయాలనేటువంటి సంకల్పం చేయగానే రామ మేం వస్తామంటే మేం వస్తాము అని తయారైనారు అయోధ్య ప్రజలంతా కూడా. ఎందుకంటే రాజు వెళితే ఉన్నటువంటి రాజలాంఛనాలు స్వతంత్రంగా వెళితే ఉండవు. ఒక మినిస్టర్తో పాటు మనం వెళ్ళినాం అనుకోండి తిరుపతికి, ఆయనకైనట్టుగా దర్శనం మనకు అవుతుంది, 10 లడ్డూలు మనకు వస్తాయి. కానీ ఆ మినిస్టర్కు వీలు కాలేదు. ఒక లెటర్ ఇచ్చినాడు మనకు, లెటర్ తీస్తారు, పక్కన వారేస్తారు. గౌరవం అనేటువంటిది ఉండదు. అందుకని ఎక్కడికి వెళితే అక్కడ గౌరవం కావాలి అనంటే రామునితో పాటు వెళితే మనకు గౌరవం లభిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళానో తెలుస్తుంది. భారతదేశంలో ఎన్ని పవిత్రమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయో ఆయనకు తెలిసినట్టుగా మనకేం తెలుస్తుంది కనుక అని అందరూ బయలుదేరినారు, అయోధ్యలో ఉండేటువంటి ప్రజలంతా కూడా. ఇంకేమిటి, పుష్పక విమానం ఉండనే ఉన్నది, దానిపైన అందరూ ఎక్కి కూర్చున్నారు. లక్ష్మణస్వామికి ఎక్కడ లేని పని, 24 గంటలు ఆయనకు ఎక్కడ 14 ఏళ్ళు వనవాసం చేసినప్పుడు నిద్రాహారాలు లేవు. ఇప్పుడు రాముడు రాజ్యాన్ని పరిపాలన చేసే సమయంలో కూడా నిద్రాహారాలు లేకుండా పనిచేయాలి. ఏ ఒక్కడు కూడా ఏమి రాజ్యమయ్యా రాముడి రాజ్యము అని అనిపించకూడదు వానితో. అంటే ఎంత కష్టపడాలి లక్ష్మణుడు. వెళ్ళేటువంటి ఏ పుష్పక విమానం గలదో ఆ పుష్పక విమానంలో అటువంటి వ్యవస్థ చేయడం జరిగినది. రాత్రిపూట చీకటి ఉండకూడదు, ప్రొద్దటి పూట సూర్యుని యొక్క కాంతిబడి ఎవరికి ఎండవేడిమి అనేటువంటిది ఉండకూడదు. ఎవరు ఏది కోరితే ఆ వస్తువులు అందులో ఉండాలి. ఎంత చిత్రమైనటువంటి వ్యవస్థ చేసినారు అంటే, మగవాళ్ళు భోజనం చేసేటువంటి శాలలు వేరే, ఆడవాళ్ళు భోజనం చేసే శాలలు వేరే, చిన్నపిల్లలు భోజనం చేసే శాలలు వేరే. దీంట్లో 5 రకాల శాలలు ఏర్పాటు చేసినారట ఆ పుష్పక విమానంలో. అంతేకాదు అక్కడ శివునికి సంబంధించినటువంటి ఉపాసన చేసుకునేందుకు ప్రత్యేక శాల రామచంద్రునికి శివమందిరం ఒకటి ఏర్పాటు చేసినారు పుష్పక విమానంలో. ప్రయాణమై వెళుతున్న సమయంలో ఒకవేళ కాలాతీతం అయిపోతుంది, అందుకని అక్కడ కూర్చొని శివుని యొక్క పూజ చేయాలి. బ్రాహ్మణులు ఉండేటువంటి ప్రాంతం వేరు, క్షత్రియులు ఉండేటువంటి ప్రాంతం వేరు, వైశ్యులు ఉండేటువంటి ప్రాంతము, శూద్రులు ఉండేటువంటి ప్రాంతము. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ పుష్పక విమానం ఎట్లా ఉన్నది అంటే ఒక సామ్రాజ్యమే, అది ఒక రాజ్యమే ఆకాశానికి ఎగురుతున్నది. ప్రయాణమై వెళుతూ ఉన్నారు. దానికి అనేక రకాలైనటువంటి ధ్వజాలను కట్టినారు అని చెప్పినాడు. అప్పుడు పార్వతీదేవి అడుగుతున్నది శంకరుణ్ణి,
ఎవరికైనా ఒక్క ధ్వజం ఉంటుంది కానీ 4 రకాల ధ్వజాలు కట్టినారు అంటున్నావు, ఇదేమిటయ్యా అని అంటే రామునికి ఉండేటువంటి ధ్వజములు ఎన్నో చెప్పుతున్నాడు. ధ్వజములు ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్వజం ఉంటుంది. అర్జునుడు యుద్ధానికి వెళ్ళినాడు, ఆయనకుండే ధ్వజం ఏది? కపిధ్వజం. కపిధ్వజం ఎందుకైనది అని ఆనందరామాయణమే రమ్యమైనటువంటి కథ చెప్తుంది. ముందు ముందు చమత్కారంతో కూడుకున్నటువంటి కథను రాసినాడు ఇక్కడ.